ఏం కాదు ఏం కాదు ఇంతకు అంత అనుభవిస్తారు అంత అంత టెన్షన్ దేనికి నీకు? మొండి వైఖరి నశించాలి. మున్సిపల్ కార్పొరేషన్ మొండి వైఖరి కొట్టడం, సిగ్గు సీనియర్ సిటిజన్ షెల్టర్ పగలు కొట్టడం, సిగ్గు సీనియర్ సిటిజన్ షెల్టర్ పగలు కొట్టడం. నశించాలి అధికార పార్టీ ఆగడాలు, నశించాలి అధికార పార్టీ ఆగడాలు. మీరింత బాధ పెడితే ఎట్లా? మనం ముందుకు పోవాల్సిన వాళ్ళు ఏంటి? తర్వాత చూద్దామండి మనం. మరి ఎండ సార్ భవిష్యత్తు తెలియండి సార్. చాలు సార్, 10 నిమిషాలు చాలు. ఇప్పటికీ అరగంట అవుతుంది. అన్న లేయన్నా గుర్తున్నా అన్న ఉన్నా ఒక్క నిమిషమేనా కొంచెం వెనకనా కూర్చోండి ఎందుకంటే వాళ్ళకే వచ్చి చెప్తే వాళ్ళే తీసుకుంటారు కదండి. మీరే కదండి కట్టుకోమన్నది, మీరే కదండి కట్టుకోమని. అవునా కాదండి? కట్టుకోమన్నారు కదా. మరి కట్టుకోమన్నప్పుడు కట్టుకునే దాంట్లో తేడా ఏదైనా ఉంటే మీరు చాలా చెప్పాలి కదండి. నాకు చెప్పారు, నేను చెప్పాను మీకు ఎట్లా కావాలంటే చేస్తామండి అని చెప్పని. శత్రు చేస్తే మీద దాడి చేసినట్టు అది ఏంటంటే కష్టపడి అందరూ కలిసి పైసా చూసుకొని సీరియల్ కట్టుకుంది. కడుపు మండుతుందని బాధ వస్తుంది. మీకు ఎట్టుందో నాకు అర్థం. ఇది గౌరవం అండి. ఇది మంత్రి గారి గౌరవ, కమిషనర్ మీ గౌరవ, మేయర్ గారి గౌరవ. నేను దీన్ని దయచేసి మాట్లాడుతాను. దీన్ని నేను రాజకీయ వివాదం నేను చేయదలుచుకోలేదండి. దీన్ని ఎందుకు ఇంత రాజకీయ వాదం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సంవత్సరం రోజుల ముందు మంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారండి. మన మంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. వాడల సీనియర్ సిటిజన్లకి విశ్రాంతి మందిరం కట్టిస్తారని చెప్పని. ఒక్కడి కట్టారండి? ఒక్కడి కట్ల. షెల్టర్స్ ఎక్కడ కట్టుకుంటారండి? రోడ్డు పక్కన కట్టుకుంటారు. ఇది మీ స్థలం కూడా కాదు, రోడ్స్ అండ్ బిల్డింగ్ స్థలం. ఆ స్థలంలో మీ అనుమతి తీసుకొని కట్టుకున్నారు. కట్టిన తర్వాత కట్టిన దాంట్లో మీకు ఏదైనా తేడాలుంటే మీరు వచ్చి చెప్తే వాళ్లే మార్చుకుంటారు, లేకపోతే మేము మార్చుకుంటాం. ఈ రోజు మీరు 100 మంది పోలీసుల్ని అధికారులు పెట్టి రెప్ప మూసి రెప్ప తెరిచేటప్పటికే 10 నిమిషాల్లో మొత్తం డ్యామేజ్ చేసిపోయారు. మీరే చెప్తున్నారు మేము ఆ విధంగా పాల్గొట్టమని చెప్పలేదండి. వాళ్ళని పైన టాప్ ఏదైనా ఉంటే కొట్టమని ఏమండి పైన టాప్ వరకు కొట్టమని చెప్పేవాడి. మరి కొట్టేసిపోయారు. కమిషనర్కి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక దేవాలయం, ఒక మసీదు, ఒక చర్చి, అదేవిధంగా సీనియర్ సిటిజన్ షెల్టర్ పైసా కార్పొరేషన్ కి గవర్నమెంట్ కి పైసా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సీనియర్ సిటిజన్లు ఒక ఎమ్మెల్యేగా నేను నా నెల చేతుల డబ్బులు మొత్తం అంతా కూడా ఇచ్చి కట్టుకుంటాను. ఆ విధంగా నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తే కమిషనర్ గా మీరు ఏ సమాధానం చెప్తారో చెప్పండి. అపోలో స్పెషాలిటీ
హాస్పిటల్స్ నెల్లూరు నందు గర్భకోశ మరియు చిన్నపిల్లల అత్యాధునిక వైద్య సేవలు డాక్టర్ యువి రోహిణి గారు గర్భకోశ వ్యాధి వైద్య నిపుణులు కాల్పోస్కోపిక్ పద్ధతులలో గర్భసంచి ముఖద్వార బయోప్సీ పరీక్ష చేయబడును గర్భిణీ స్త్రీలకు చెకప్స్ మరియు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ లు 24 గంటలు చూడబడును క్రయో సర్జరీ సదుపాయం కలదు సిటీజీ బేబీ హార్ట్ బీట్ మానిటరింగ్ కలదు ఆపరేషన్ థియేటర్ మరియు డెలివరీ రూమ్స్ కలవు డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ ప్రత్యేకతలు 24 గంటలు అందుబాటులో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రూపా గారు అత్యాధునిక ఆధునిక వసతులతో వెంటిలేటరీ సిపిఏపి అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులో కలవు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు నందు అర్హులైన వారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు మరియు ఈహెచ్ఎస్ ద్వారా అందించు వైద్య సేవలు కార్డియాలజీ కార్డియోథెరాసిక్ సర్జరీ ఆర్థోపెటిక్ యూరాలజీ నెఫ్రాలజీ మరియు పాలిట్రామా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ముతుకూర్ రోడ్ నెల్లూరు ఫోన్ 0861 233 7333